దేవుడు ఒక నిబంధన చేశాడు, ఇక మీదట జలప్రలయం రాదు. ఎప్పుడు అంటే 5,000 సంవత్సరాల క్రితం జలప్రలయం వచ్చినప్పుడు, అందులో అందరూ సర్వనాశనం అయిపోయినప్పుడు తెలుసు కదా మనకు ఆ నోవా తాత కథ. అప్పుడు దేవుడు అన్నాడు, ఇక మీదట నేను వర్షం రప్పించను. ఒకవేళ గట్టిగా వర్షం కురిస్తే నాకు సృష్టికి ఉన్న నిబంధన గుర్తు రావడానికి గుర్తుగా ఒక ధనుస్సు మేఘములో నేను ఉంచాను. ఎక్కువ రైన్ పడుతూ ఉందనుకోండి, పెద్ద రైన్బో వస్తుంది, అంత బాగుంటుంది. రైన్బో చూసారా? బ్యూటిఫుల్. అది దేవుడు పెట్టిన ధనుస్సు. అది ఇప్పటికీ వస్తుంది. అది ఎక్కువ వర్షం పడింది అనుకోండి, మొత్తం చల్లబడిపోయింది వాతావరణం అనుకో, మేఘములోలా పెద్ద కనబడుతుంది. ప్రకృతితో దేవుడు చేసిన నిబంధనయే ఇప్పటికీ ఆయన మీరలేదు. కలవరి కొండ మీద తన సొంత రక్తముతో చేసిన నిబంధన ఎలా తప్పిపోతాడు ఆయన? నీ భ్రమ, నా భ్రమ. ఆయన ఎప్పుడు విడవడు అనిపిస్తుంది. ఒకసారి మనల్ని బట్టి మనకు అనిపిస్తుంది. ఆ పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధతను ప్రేమించే దేవుడు గనక మనలో ఉన్న బలహీనతలను బట్టి, లోపాలను బట్టి దేవుడు నాకు దూరం అయిపోయాడని మనకు అనిపిస్తుంది. విడవడు ఆయన. ఈ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుమని ప్రార్థించాడు దావీదు. రహస్యం చెప్పిన, అసలు అలా ప్రార్థన చేయించిందే ఆయన. లేఖనము మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికారని ఉంది కదా. మరి దావీదు ఆ పశ్చాత్తాప పాట ఎవరి మూలంగా పలికాడు? అది లేఖనంలోకి వచ్చిందంటే దేవుని మూలంగా పలికింది కదా. దేవుని మూలంగానే పలుకుతూ నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసేయద్దు అంటున్నాడు. పరిశుద్ధాత్మ తీసేస్తే ఆ పాట రాయగలడా? అనిపించింది అన్నమాట. అలాగా నీకు అనిపిస్తుంది అలాగా. నేను పాపంలో పడిపోయాను, శాపంలో ఉన్నాను, అప్పుడు రక్షణానందం పోతుంది. దేవుడు మాత్రం నేను విడిచిపెట్టేసేవాడు కాదు. భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని కూడా నేను బాగు చేస్తాను. కన్యక తన ఆభరణమును మరచునా, వధువు తన వడ్డానమును మరచునా, లెక్కలేని దినములు నా జనులు నన్ను మర్చిపోయారు అంటాడు. ఎవరాలు? దేవుని మర్చిపోయిన వారికి ఆయన ఏమని పేరు పెట్టాడు? నా జనులు. అది నేను చెప్పాలనుకున్నా. దేవుని మర్చిపోయారు. కన్య ఆభరణం మరవదు, వధువు వడ్డానం మరవదు. లెక్కలేని రోజులు ఆ జనులు మర్చిపోయారు అనటం లేదు, నా జనులు. మర్చిపోయాక నీ జనులేటి? ఇంకా మనం ఎక్కడో ఉన్నాడు ఆయన, మనం ఎక్కడో ఉన్నాం. ఇలా